RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండలం వబ్బంగి పంచాయతీలో కొండలపై ఉన్న గ్రామాల్లో తోలంగూడ, కోసంగూడ, కొమ్మిరికి వలస, ఈనట్గూడ, కోసంగూడాలకు గత 30 ఏళ్లుగా రోడ్డు వేయండి బాబోయ్ అని గిరిజనులు అనేక సందర్భాల్లో మొరపెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇంతవరకు రోడ్డు వేయలేదని, ఈ గిరిజన గ్రామాలకు రోడ్లు ఎప్పుడు వేస్తారని సిపిఎం పార్టీ మన్యం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ప్రశ్నించారు. తొలింగూడ వచ్చిన ఆయన గిరిజనులతో రోడ్డుపై నిరసన తెలియజేశారు. సందర్భంగా గంగునాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని, మన గిరిజన బిడ్డ మన ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మన కష్టాలు తీరుస్తుందని ఓట్లేసి గెలిపిస్తే కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ఎం అడ్డమేశ్వరరావు, బేతిక భాస్కర్ రావు, గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు. నీలకంఠపురం టు కాకిలి రోడ్డు సెంటర్ నుండి తోలుంగూడ మీదుగా లిక్కిడిగూడ సెంటర్ వరకు రోడ్డు వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 4-5 గ్రామాలు ఈ రోడ్లో ఉన్నాయి. కోసింగూడ, పీరుంగూడ, తోలుంగూడ, లిక్కిడి, వీటన్నిటికి కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఈ రోడ్డు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్డు ఈరోజు పూర్తిగా రాళ్ళు తేలిపోయి గిరిజనులు అటవీ ఉత్పత్తులు కిందకి తెచ్చుకోవాలన్నా, నిత్యావసర సరుకుల కోసం కింద నుంచి మీదకి రావాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా తోలుంగూడ ఈ ప్రాంతాన్ని ఒక నిర్లక్ష్యంగా, వివక్షగా చూసే పరిస్థితి ఉంది. రాజులైతే గిరిజనులు అభివృద్ధి చేయరని చెప్పి ఈవేళ తోయిక జగదీశ్వరి గిరిజన బిడ్డను వేసినప్పటికి కూడా గిరిజనుల తాలూకు అవస్థలు పరిష్కారం కాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈవేళ గిరిజనులకు ఎటువంటి కష్టం వచ్చినా నేను ఆదుకుంటానని చెప్పి మొత్తం గిరిజన ప్రాంతంలో రోడ్లు వేయిస్తానని చెప్పి అటు సీలేరు ప్రాంతంలో కానీ ఇటు మన్యం ప్రాంతంలో కానీ ప్రచారార్పాటం చేశారు తప్ప వాస్తవంగా ఎక్కడ పూర్తి స్థాయిలో రోడ్లు వేయడం అనేది జరగలేదు. కాబట్టి తోలుంగూడకు రోడ్డు వేసేంత వరకు కూడా భవిష్యత్తులో పోరాటం చేస్తాం. ఈ సమస్యని ఈ నిరసన ద్వారా కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలన్న అభిప్రాయంతో ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించకపోతే రానున్న రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గరే పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరాహార దీక్షలకు పూనుకోవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సోదరి సోదరమణులారా, 2004-2005 సంవత్సరం నుండి ఈ రోడ్డు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనం గిరిజన సంఘంకి ఎంపీటీసీ చేసినప్పుడు ఈ రోడ్డు అమాత్రం చేశారు. ఇంతవరకు మారిన ప్రభుత్వాలు ఈ తోలంగూడు కానీ, అలాగే జరడ మేదలెల్లి కొడుదుం రోడ్డు కానీ, అలాగే ఉస్కోన్ మేదలెల్లి సబ్బ రోడ్డు కానీ, అలాగే మాడమాన్గూడ రోడ్డు, అలాగే ఇచ్చాపురం సెంటర్ నుండి బారామన్న రోడ్డు కానీ, ఇలాంతా మారుమూల గ్రామాల రోడ్డులో ఇంతవరకు అధికారులు పట్టించుకోవడం లేదు. ఎంత ధర్నాలు, ఎంత కలెక్టర్ ఆఫీస్కి దరఖాస్తులు, రిపోర్టులు ఇచ్చినా కూడా, అలాగే పంచాయతీ తీర్మానాలు పంపించినా కూడా అధికారులు నిర్లక్ష్యం కూడా ఉన్నాయి. అందుకనే రేపు భవిష్యత్తు కాలం ఈ నెల రోజుల్లోపు అధికారులు వచ్చి స్పందించకపోతే ఎండిఓ ఆఫీసులో ముట్టడిస్తాం. అలాగే కలెక్టర్ రేతికి వెళ్ళేసి మహిళలందరూ వెళ్ళేసి అక్కడ ఒక వారం రోజుల అవసరమైతే నిరాదీక్ష నిర్వహిస్తాము. తప్పకుండా ఈ రోడ్డు సాధించాలని మా గిరిజన మహిళలు అయితే ముందుకు వస్తున్నారు, కోపం అవుతున్నారు. అందుకనే ఇదే గాని పంచాయతీ ఎలక్షన్ ముందు చెయ్యకపోతే ఎంపీటీసీ ఎలక్షన్ గాని, సర్పంచ్ ఎలక్షన్ గాని బహిష్కరిస్తామనేసి మహిళలందరూ హెచ్చరించేస్తున్నాము. అందుకే అధికారులు స్పందించేసి ఈ రోడ్డు ఎంతనే సర్వే చేసి తార్ రోడ్డు వేయాలనేసి మేము కోరుకుంటున్నామండి. తోలంగూడకు రోడ్డు వేయాలి, రోడ్డు వేయాలి.